హలో వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసరికి పుల్కా అనమాట. ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ వాటర్ సరిపోయేంత వాటర్ తీసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఎంతగా బాగా కలుపుకుంటే అది పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండి మనం పుల్కా చేసినప్పుడు కూడా మెత్తగా ఉంటుంది అన్నమాట. అండ్ అది కలుపుకున్న తర్వాత ఒక 20 minutes అలాగా పక్కన పెడితే బాగుంటుంది. తర్వాత పుల్కా చేసుకోవడమే. అండ్ కొంచెం పల్స్గా చేసుకొని మరీ లావుగా కాకుండా, లావుగా చేస్తే ఉడకదు, లోపల కుక్ అవ్వదు. ఎందుకంటే మనం స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేస్తాం కాబట్టి. ఇప్పుడు పల్స్గా పుల్కా చేసుకొని ఇంకా 2 sides కాల్చుకోవాలన్నమాట. కాల్చుకున్న తర్వాత మనం డైరెక్ట్గా స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద పొంగించుకోవడమే పుల్కాని. మీరు కర్రీస్ ఏమైనా తీసుకుంటే పప్పు కానీ ఇంకేదైనా జ్యూసీ కర్రీస్ తీసుకుంటే పుల్కాలోకి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.